మీకు ఒక విషయం గుర్తుందా? కొద్ది రోజుల క్రితం హన్మకొండ జిల్లాలో నాటుకోళ్లు వదిలేశారు. 2000 నాటుకోళ్లను జాతీయ రహదారి పక్కన వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఘటన మీకు గుర్తుందా? ఆ నాటుకోళ్ల కేసుకు సంబంధించి ఎందుకు వాళ్ళు అట్లా వదిలేశారో కూడా ఇప్పుడు కేసును ఛేదించారు పోలీసులు. ఆ మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ కోసం ఒక రైతు తన కోళ్లని పొలంలో వదిలేసినట్టుగా పోలీసులు తేల్చేశారు. వరదలో రెడ్డిపురం ఫామ్లోని కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మిగిలిన కోళ్లు, సగం కోళ్లే కొట్టుకుపోయాయి మొన్న వచ్చినటువంటి వర్షాలు వరదలకి. ఇంకా కొన్ని మిగిలినటువంటి కోళ్లను కూడా వదిలేస్తే నా కోళ్లు మొత్తం పోయాయి కాబట్టి ఆ ఇన్సూరెన్స్ వస్తుందన్నటువంటి ఆశతో ఆ రైతు, ఆ కోళ్ల ఫారం యజమాని ఈ విధంగా మిగిలిన కోళ్లను పొలంలోకి వదిలాడు. ఆ వదిలిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ కంటపడి వెంటనే ఆ కోళ్లను తరిమి పట్టుకొని చికెన్ కర్రీ వండుకున్న పరిస్థితుంది. నాటుకోడి పులుసు చేసుకుని ఆరగించినటువంటి పరిస్థితుంది. మొత్తం ఎక్కడైతే కోళ్లను వదిలాడో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 గ్రామాల ప్రజలు కోళ్లు పట్టుకొని వండేసుకుని మొత్తం కూడా నాటుకోడి పులుసు వాసన గుప్పుమంది. కానీ ఈ నాటుకోళ్లు ఎందుకు వదిలారన్న దానికి సంబంధించి కేసు నమోదైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటి అంటే, ఈ ఇన్సూరెన్స్ కోసం ఆ కోళ్ల ఫారం యజమాని ఈ విధంగా వదిలేశాడనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన పోయిన శనివారం 2000కు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్ళినటువంటి పరిస్థితుంది. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. వదిలిన తర్వాత అక్కడ జనాలు వాటిని పట్టుకొని చేజిక్కించుకొని తమ ఇళ్లకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. సో పత్తి చేలలో నాటుకోళ్ల కోసం ఆ రోజు ఎగబడ్డారు, పరిగెత్తారు. దొరికిన కాడకి ఎన్ని దొరికితేని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరంతా కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయిన పరిస్థితుంది. కొంతమంది వెంటనే నాటుకోడి పులుసు చేసేసుకున్నారు, కొంతమంది ఇగురు పెట్టుకున్నారు, కొంతమంది చికెన్ 65లు చేసేసుకున్న పరిస్థితుంది. అయితే అప్పుడే ఇంకొక వార్త కూడా వైరల్ అయింది. మరి ఈ కోళ్ళు ఎందుకని వదిలేశారు? ఈ కోళ్ళకి ఏమన్నా వ్యాధి సోకిందా? ఈ కోళ్ళకి ఏమన్నా వైరస్ సోకి ఏమైనా వాటిని ఈ విధంగా పొలాల్లో వదిలేశారా? ఇది కోసుకొని తినటం కరెక్టేనా? మనం కూర వండుకొని తినటం కరెక్టేనా? ఏమో అని చెప్పి చాలామంది భయపడిపోయి ఆ పట్టుకున్న కోళ్ళని భద్రంగా పెట్టుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత వండుకుందాలని చెప్పి కొంతమంది వండేసుకున్నారు, తినేశారు కూడా. తర్వాత ఒక వైద్యాధికారికి ఈ విషయం తెలిసేసరికి, ఎలకతుర్తి పశు వైద్యాధికారికి వెంటనే వాటిని ల్యాబ్స్కు పంపించి టెస్ట్ చేశాడు. ఆ కోళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పి అతను కూడా చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత ఎవరైతే కూర వండేసుకుని తిన్నారో వాళ్ళు ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది. తర్వాత ఎవరైతే వండుకోలేదో అప్పుడు కోసుకుని కూర వండుకున్న పరిస్థితుంది. అయితే ఎందుకు వదిలేశారు ఆరోగ్యంగా ఉన్నటువంటి కోళ్ళని చెప్పి అప్పుడే చాలామంది చర్చించుకున్నారు. దాని మీద కేసు నమోదైంది. పోలీసులు ఇప్పుడు తేల్చింది ఏంటంటే, మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు వచ్చినటువంటి వరదలకి హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వాగులు వంకులు పొంగి ప్రవహించి చాలా ఇబ్బంది ఏర్పడింది కదా. ఆ సమయంలోనే ఈ కోళ్ల ఫారంలో ఉన్నటువంటి ఆ వరద దాటికి చాలా కోళ్ళు కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన కోళ్ళను కూడా వదిలించేసుకుంటే నా కోళ్ళు మొత్తం పోయాయి అని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ రైతు ఆ విధంగా వదిలేసుకున్నాడని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు కూడా దీన్ని తేల్చారు.